జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు దర్శనానికి భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ప్రాంతకాల సమయం నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం వేకువజాము నుంచే స్వామివారిని ప్రాంతకాల సమయం నుండి ఉగ్ర యోగ నరసింహస్వామితో పాటు వెంకటేశ్వర స్వామివార్లకు వేద పండితుల మధ్య మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం వేద పండితుల మధ్య మంత్రోచ్చారణల మధ్య ధర్మపురి శ్రీ పీఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి సరస్వతి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ అలాగే చెండూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు అలాగే వారి కుమారుడు వంశీ ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో కూడా అయ్యప్ప మాలాధారణ వేసుకున్న స్వాములు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం వారి భక్తులను ఎక్కడి నుంచి వస్తున్నారు, దర్శనం ఎలా జరుగుతుందో అని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడనే లోకల్. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. గుడి స్టాఫ్ కానీ తర్వాత అదేవిధంగా ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు ఎక్కువ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తారో మనతో పాటు ధర్మపురి ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు కావచ్చు ముక్కోటి ఏకాదశిని దర్శించుకోవడానికి లాభాలేంటి, ప్రాముఖ్యత ఏంటి? ముక్కోదశి భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ వైకుంఠ ద్వారం నుండి వచ్చి స్వామివారిని సేవించుకోవడం అతి ముఖ్యమైన విషయం ఈరోజు. దీనికి కారణం ఏమిటంటే పౌలశ్చేన నిపీడితాసురగణాః వైకుంఠలోకం యయుః. రావణాసురుడు దేవతలందరినీ బాధించగా వాళ్ళంతా కూడా వైకుంఠానికి వెళ్ళినారు. వెళ్ళి ఎక్కడాగినారు? ద్వారే తత్ర విషాద భావ మనస సూక్తైర్హరిం తృష్టువుః. వారంతా కూడా ఆ శ్రీమన్నారాయణని ధ్యానిస్తూ స్తోత్రాలు చేస్తూ స్వామివారికి సంతృప్తి కలిగించారు. ద్వారం దగ్గరే ఉండి శుక్లే శ్రీహరివాసరే తదుదయే భానౌ ధనుస్సంస్థితే. అంటే సూర్యుడు ధనుర్రాశి మీద ఉండగా, అంటే ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి మొదటి ఏకాదశి రోజున తేభ్యోజాత్ శుభదర్శనం. వాళ్ళందరికీ కూడా స్వామివారు తన దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు పూర్వీకులు చెప్పినటువంటి కథల ద్వారా తెలుస్తున్నది. ఈరోజు వైకుంఠ ద్వారం నుండి వచ్చి ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వారి యొక్క సమస్త కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులను పొందుతారు. ధర్మపురి క్షేత్రంలో ఈరోజు 1:30 నుండి 2 గంటల మధ్యన స్వామివారికి అభిషేకం జరిగింది. ఆ తదుపరి 4 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద విశేషమైన పూజలు జరిపించి 5 గంటల వరకు ద్వారాన్ని తెరవడం జరిగింది. తదుపరి స్వామివారి యొక్క సేవలు ఊరేగింపుగా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి కళ్యాణం కూడా జరిపించడం ఈ క్షేత్రంలో చాలా ప్రాశస్త్యమైంది. దీనితో పాటు ఇక్కడ నిత్య నృసింహ హోమము, నిత్య కళ్యాణము ఇవన్నీ కూడా జరుగుతాయి. భక్తుల కోరికను అనుసరించి ప్రత్యేకంగా సుదర్శన హోమం కూడా చేయడం జరుగుతుంది. భక్తులంతా కూడా ధర్మపురి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగి భక్తులకు మంచి జరుగుతుందనే చెప్పి ధర్మపురి ఆలయ అర్చకులు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ కవికుమార్తో సాగర్ V6 న్యూస్ ధర్మపురి.